మొత్తానికి తెలంగాణ రాజకీయాలు వేగంగా రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కు వరుస షాకులనే చెప్పొచ్చు. కారు పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక ఈ వారం ముగిసేలోపు మరొక 6 మంది సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే దానం నాగేందర్ మరికొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఇక కారు పార్టీ ఖాళీయేనా? మరొక పక్కన బీజేపీ కూడా ఈ అంశాన్ని ఇది కావాలని కేసీఆర్ వ్యూహం, కావాలని ఆయన కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారు అంటూ కూడా ఆయన చేసిన స్టేట్మెంట్స్ నేపథ్యంలో మొత్తంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలపై తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి వివరాలు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ్ చంద్రిక, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వరుస చేరికలు, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరికలు ఆ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో లోక్సభ ఎన్నికల ముందు వరకు జోరుగా సాగినటువంటి చేరికలు ఆ తర్వాత కొంత మందగించాయి. సో ఇటీవల 6 ఎమ్మెల్సీలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరోవైపు నిన్న ఇవాళ వరుసగా గడిచిన 3 రోజులుగా వరుసగా చేరికలు జరగడం అనేటువంటిది ఒకంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నైరాశ్యాన్ని అయితే నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిస్తే, సో దాంట్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడం, సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో 38 మంది సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ బలం చేరుకుంది. సో ఆ తర్వాత 9 మంది ఎమ్మెల్యేలు వరుసగా నిన్న ప్రకాష్ గౌడ్, ఇవాళ అరికపుడి గాంధీ, సో 2 రోజుల క్రితం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో 9 మంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 64 నుంచి 73కు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ బలం 38 నుంచి 29కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక 20 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటే ఓవరాల్ గా 1/3 ఎమ్మెల్యేలు కనుక ఇటు కాంగ్రెస్ పార్టీలో కనుక చేరితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తరహా విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగించింది. కౌన్సిల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో చివరికి మిగిలేదెవరు, కేసీఆర్ వెంట నడిచేదెవరు అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. సో కేసీఆర్ వెంట గడిచిన 10-15 ఏళ్లుగా నడిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి లాంటి ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ వెంట ఎవరు ఉంటారనేటువంటిది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. సో చాలా మంది ఎమ్మెల్యేలు కొన్ని కేసులకు సంబంధించి భయపడడం కావచ్చు, లేదా ఆస్తుల విషయంలో కొంత భయపడడం కావచ్చు, లేదా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో అధికార పార్టీలో ఉంటేనే సో ప్రజలకు సేవ చేయగలుగుతామనేటువంటి ఒక కాన్ఫిడెన్సే కావచ్చు. సో రకరకాల ఈక్వెంట్స్ తో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానున్నటువంటి రోజుల్లో పెద్దగా ఎన్నికలు లేవు, ఒక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలనే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉన్నాయి కనుక సో ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ దారి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సో ఈ నెల 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ చేరికల ప్రక్రియను మరింతగా స్పీడప్ చేసింది. సో వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ లో ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ గూటిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జోరందుకున్నాయి. సో ఇప్పటికే దానం నాగేందర్, అలానే ప్రకాష్ గౌడ్, సో అరికపుడి గాంధీ, ఈ ముగ్గురు కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో మరికొంతమంది ఎమ్మెల్యేలు సో రానున్నటువంటి వరుసగా అంటే రోజుకొకరు చొప్పున వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితి కనుక ఇదే కంటిన్యూ అయితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? సో 2 ఎల్పీలు, ఓవైపు కౌన్సిల్, మరోవైపు ఎమ్మెల్యేలు, సో వీళ్ళంతా కూడా ఎల్పీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి సంక్షోభం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికల వల్ల సో పాత నేతలు కొత్త నేతలు అనేటువంటి రీతిలో ఆ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి వాతావరణం ఉండబోతుంది. సో